ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. ద్వారపాలకుడు. నీ పేరేమి? క్రైస్తవుడు. ఇప్పుడు నా పేరు క్రైస్తవుడు. మొదట నా పేరు భక్తిహీనుడు. నేను దేవుడు షేము గుడారములో నివసించుటకు ప్రేరేపించు యాపేతు వంశస్థుడను. ద్వారపాలకుడు. అయితే నీవు ఇంత ఆలస్యము చేసి వచ్చుట ఎలా? సూర్యుడు అస్తమించి ఉన్నాడు. క్రైస్తవుడు. నేను ఇంతకు ముందే చేరియుండవచ్చును, కానీ దౌర్భాగ్యుడనైన నేను కొండ ప్రక్కనున్న పర్ణశాలలో నిద్రించితిని. అంతేకాదు, నేను నిద్రించినప్పటికీ ఇంతకంటే మరి శీఘ్రముగా ఇక్కడికి చేరవచ్చును. కానీ నా నిద్రలో నేను నా గురుతు పత్రికను పోగొట్టుకొని అది లేకనే కొండ శిఖరమునకు చేరితిని. అక్కడ దాని కొరకు నేను తడవులాడినప్పుడు అది దొరకనందున నేను నిద్రించిన చోటుకు మనోవిచారముతో తిరిగి వెళ్ళవలసి వచ్చెను. అక్కడ అది దొరికెను గనుక నేను ఇంతసేపటికి చేరియున్నాను. ద్వారపాలకుడు. మంచిది, ఈ చోటికి అవివాహితులలో ఒకతెను పిలిచెదను. నీ సంభాషణ ఆమెకు అనుకూలమైతే ఆమె ఈ ఇంటి మర్యాద చొప్పున తక్కిన కుటుంబీకుల యొద్దకు నిన్ను తీసుకుని వారితో కలుపుననెను. జాగరూకుడను. ద్వారపాలకుడు అట్లు పలికి గంట కొట్టెను. అప్పుడు అవ్వేకిని అను పేరుగల చక్కని గౌరవ కన్యక ఆ శబ్దము విని ఇంటి వాకిట నిలిచి, ఎందుకు నన్ను పిలిచితివని అడిగెను. ద్వారపాలకుడు. ఈ మనుష్యుడు నాశనమను పట్టణము నుండి సీయోను కొండకు ప్రయాణమై ఉన్నాడు. అతడు మిక్కిలి అలసియున్నాడు గనుకను, చీకటి అయినది గనుకను ఈ రాత్రి ఇక్కడ బస చేయవచ్చునేమో అని నన్ను అడిగెను. కాబట్టి నేను నిన్ను పిలిచితినని ఆమెతో పలికెను. నీవు అతనితో కొంత సంభాషణ చేసిన తరువాత నీ ఇష్ట ప్రకారము, అనగా ఈ ఇంటి మర్యాద చొప్పున చేయవచ్చునని ఉత్తరం చేసిన తరువాత అవ్వేకిని క్రైస్తవుని చూచి, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అతనిని అడిగెను. ఆ సంగతులను అతడు ఆమెకు తెలియచెప్పిన తరువాత ఆమె ఈ మార్గములో ఎట్లు ప్రవేశించితివనెను. అదియు అతడు చెప్పెను. అప్పుడు అతడు మార్గములో ఏమేమి చూచెనో, అతనికి ఏమేమి సంభవించెనో వాటిని గూర్చి ఆమె కొన్ని ప్రశ్నలు వేసెను. ఆ సంగతులు అతడు తెలియచెప్పెను. తుదకు ఆమె అతని పేరు అడిగెను. అందుకు అతడు, నా పేరు క్రైస్తవుడు. నేను ఈ స్థలము చూచి, ఇది యాత్రికుల నెమ్మది కొరకును పదిలము కొరకును ఈ కొండ యజమానుని వలన కట్టబడెను గదా అనుకొంటిని. కాబట్టి రాత్రి ఇక్కడ నివసించవలెనని కోరుచున్నానెను. అందుకు ఆమె చిరునవ్వు నవ్వినప్పుడు నీటి చుక్కలు ఆమె కన్నులలో నిలిచెను. మరి కొంతసేపటికి ఆమె నిదానించి, కుటుంబీకులలో మరి 2-3 మనుషులను పిలిచెదనని చెప్పి తలుపు యొద్దకు పరుగెత్తి సుబుద్ధి, భక్తి, ప్రేమ అను 3 పిలిచెను. వారు వచ్చి అతనితో మరికొంత సంభాషణ చేసి కుటుంబంలోనికి అతని చేర్చుకొన్నంతలో ఇంకా అనేకులు ఇంటి వాకిట అతని కలుసుకొని, ప్రభువు దీవించినవాడా, లోపలికి రమ్ము, ఇట్లు యాత్రికులను ఆహ్వానించి వారికి అతిథి క్రియలను చేయుట కొరకే ఈ ఇంటిని కొండ యజమానుడు
కట్టెనని పలికిరి. అప్పుడు అతడు వినయముగా తలవంచుకొని వారిని వెంబడించెను. అతడు లోపలికి వచ్చి కూర్చుండిన తరువాత వారు అతనికి దాహమిచ్చి, రాత్రి భోజనము సిద్ధమగు వరకు కాలము ఉపయోగకరముగా గడుచునట్లు తమలో కొందరు విశేష సంగతులను గూర్చి కొంత సంభాషణ క్రైస్తవునితో చేయవలెనని ఏకీభవించిరి. కాబట్టి భక్తి, సుబుద్ధి, ప్రేమ అను ముగ్గురిని అతనితో సంభాషించ నియమింపగా వారిట్లు సంభాషింప మొదలుపెట్టిరి.